అండ్ ఒక మనిషి అంటే ఎన్ని పాపాలైనా చేసి ఎంత తప్పిదాలైనా చేసి యేసయ్యా నువ్వే దిక్కు, యేసయ్యా నువ్వు నన్ను ప్రేమించాలని నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే ఈయన యేసు మతంలోకి పోతే అంటే క్రిస్టియానిటీలోకి వస్తే ఈయన పాపిగా కడగబడతాడా? ఏంటి అర్థం కాలేదు సార్. పాపిగా కడగబడతాడా అంట. మరొకసారి రిపీట్ చేయండి క్వశ్చన్. మొత్తం పాపాలు చేసి దొంగతనాలు చేసి రాబరీలు చేసి హత్యలు చేసి ఈయన ఒక స్టేజ్కి అంటే ఎండ్ స్టేజ్కి వచ్చిన తర్వాత యేసయ్యా నేను చేసిన అన్ని పాపాలు నన్ను క్షమించు, నేను నీ బిడ్డని అని అంటే క్రిస్టియానిటీలోకి వచ్చి బాప్తిసం తీసుకుంటే ఈయన క్షమింపబడతాడా పడడా? క్షమించబడ్డండి. ఒప్పుకున్నటువంటి పాపాలను విడిచిపెట్టినప్పుడు క్షమించబడతాడు. అది ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా, అది ఇస్లాం మతానికి సంబంధించిన వ్యక్తి అయినా, ఒక హైందవ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా, ఏ ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తి అయినా, వాడు క్రైస్తవుడైనా భయంకరమైనటువంటి పాప సంద్రంలో మునిగిపోయి జీవించి ఒక రోజున పాపాన్ని తెలుసుకుని వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కృప పొందుకును అని ఉంది. విడిచిపెట్టి మళ్ళీ చేస్తే మళ్ళీ క్షమిస్తాడు. ఇంక ఎప్పటి వరకు తెలుసా అండి, ఎన్నిసార్లు గద్దించినను లోబడనల్లని వాడు హఠాత్తుగా నాశనమగును. అంటే సంసోనికి ఎలాగైతే దేవుడు భయంకరమైనటువంటి బుద్ధి చెప్పాడో చాలా సార్లు సంసోనికి అవకాశం ఇచ్చాడండి. ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా మారట్లేదు ఆ వ్యక్తి. అప్పుడు దేవుడు ఏం చేశాడు? తీసేశాడు. అర్థమైందని చెప్పిందండి. ఏమండి, చచ్చిపోయేంత వరకు దేవుడు ఒక వ్యక్తిని క్షమించడానికి చూసుకుంటాడు సార్. ఇక్కడ నా ప్రశ్న నన్ను అడగమంటారా? అడగండి. వీళ్ళ మతంలో క్షమాపణ, ఇప్పుడు క్షమిస్తేనే కదా నిత్యజీవం అనేది మీ లెక్క ప్రకారం. అవునండి. అంటే ఈ క్షమాపణ ద్వారా నిత్యజీవం కదా. అంటే ఒక వ్యక్తికి క్షమాపణ కాదు సార్. కాదండి. నిజమైనటువంటి పశ్చాత్తాపంతో కూడిన మారు మనసు. అదే మీ వాడు అంటే చనిపోయేటువంటి ఆఖరి క్షణానికి కూడా నిజమైన మారు మనసులోనే చనిపోవాలి. నా పాయింట్కి వస్తున్నానండి. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క పాపాలన్నీ ఒప్పుకుని మారు మనసు పొందితే క్షమాపణ, దాని ద్వారా నిత్యజీవం అంటున్నారు కదా. కరెక్ట్ కదా? అవును. అంటే ఈ నిత్యజీవం అనేది దేని మీద ఆధారపడి ఉందండి? ఈ వ్యక్తి యొక్క ప్రవర్తన. అంటే వాడు పాప స్వభావాన్ని విడిచిపెట్టి మళ్ళీ పాపం చేయకుండా ఉండటం. అంతే. ఇప్పుడు యేసు రక్తాన్ని నమ్ముకున్నా వీడి ప్రయోజనం లేదు. వీడు గనక యేసుని నమ్ముకుని యేసే నా దేవుడు అనుకున్నా కూడా మళ్ళీ పాపం చేస్తే వాడు శిక్షకే వెళ్తాడు. అంటే ఇది కర్మ సిద్ధాంతమే కదా. ఇప్పుడు హిందుత్వం చెప్పే కర్మ సిద్ధాంతమే కదా. ఇక్కడ యేసు రక్తం మీరు తీసేసి చూడండి. ఇక్కడ అసలు యేసు రక్తం తీసేసేయండి, అది లేకపోయినా ఇదే ఉంటది. కానీ మీరు యేసు రక్తం పెట్టి అందరినీ యేసు మతంలో మార్చాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు వాడి స్వభావాన్ని బట్టి, వాడు చేసే కర్మలను బట్టి వాడు క్షమాపణ లేకపోతే నరకమా అనేది శిక్ష. మీ భాషలో నరకం లేదా శిక్ష. ఇప్పుడు హిందూ కర్మ సిద్ధాంతం చెప్తుంది కదా. ఇక్కడ యేసు పేరుతో కొత్త మతం ఎందుకు? కర్మ సిద్ధాంతం అంటున్నారండి. మేము క్రియలను బట్టి అక్కడ ప్రతిఫలం ఉంటుంది. యేసు రక్తంతో పని లేదు కదా. యేసు రక్తం బట్టి మాత్రమే పాప క్షమాపణ జరుగుతుంది సార్. క్షమాపణ జరిగితే మళ్ళీ వాడి స్వభావాన్ని బట్టే పోతున్నాడు కదా, వాడు చేసే క్రియలను బట్టే కదా. ఇప్పుడు మీ యేసు రక్తం ఆయన తీసుకున్న డిసిషన్, మంచివాడైనా ఎంత నీతిపరుడైనా ఆ పాపం అంతటి కొరకై ఆయన వచ్చిన రక్తాన్ని కార్చాడు చూడండి. ఆ దేవుని తెలుసుకొని ఆ వ్యక్తి తుదిశ్వాస విడవాలనేటువంటిది వాక్యం చెప్తాను. వాళ్ళకి నిత్యజీవం ఉంది. సరే, దీన్ని కంటిన్యూ చేద్దాం. నేను ఇంకో ప్రశ్న కరుణాకసుకుని అడగాలనుకుంటున్నా. చాలా మంది హిందుత్వంలో అంటే అడ్డమైన పాపాలు చేసి పోయి గోదావరిలో మునిగి పాపాలన్నీ కడిగేసుకుంటారు కదా. సాధ్యపడుతుందా నిజంగా? ఇప్పుడు మనకి కర్మ సిద్ధాంతం అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. చేసుకున్నటువంటి కర్మల యొక్క శుభాశుభాలు ఆ ఫలితాలన్నీ కూడా అనుభవించకుండా పోవు. అయితే ఇప్పుడు మన పుష్కరాలో లేకపోతే గంగా పుణ్యనదుల్లో మునగటం వల్ల మనం ఏదైతే ఇచ్చతో, జ్ఞానంతో, వివేకంతో చేసిన దోషాలు కాకుండా, అంటే బుద్ధిపూర్వకంగా చేసిన దోషాలు కాకుండా మనకు తెలియకుండా కొన్ని దోషాలు జరుగుతూ ఉంటాయి. తెలియక చేసిన తప్పులు, తెలవకుండా మనం ఎవరైనా బాధ పెట్టుంటే, మన వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే అది మనం ఇష్టపూర్వకంగా చేయాలి, కావాలని చేయాల. అలాంటి దోషాలు ప్రక్షాళన అయ్యే అవకాశం ఉంది మనకి దైవ దర్శనం చేసుకున్న, దేవాలయానికి వెళ్ళిన, పుణ్యనదుల్లో మునిగిన. తప్ప మనం ఏదైతే బుద్ధిపూర్వకంగా త్రికరణ శుద్ధికి ఒక కర్మ చేస్తామో దాని ఖచ్చితంగా దాన్ని అనుభవించాలి. అది మంచిగా చెడైనా శుభాశుభం రెండు. ఇప్పుడు కర్మ అంటే మన పాపం అనే అర్థం, అది తప్పు. కర్మ అంటే మనం చేసిన పని, క్రియ, అది మంచి కావచ్చు చెడు కావచ్చు, ఖచ్చితంగా దాని ఫలితం అనుభవించాలి. మీరు చెప్పండి. సేమ్ అదే బైబిల్ గ్రంథంలో రాయబడిందండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఏం రాయబడింది అంటారండి, అనీతిమంతుడు ఇంకా అనీతిమంతుడుగానే ఉండనిమ్ము, అబద్ధికుడు ఇంకనూ అబద్ధికుడుగానే ఉండనిమ్ము,
పాపాత్ముడు ఇంకనో పాపాత్ముడుగానే ఉండనేమో, ఎవరి క్రియలు చొప్పున వారి జీతము వారికి ఇచ్చుటకు నేను సిద్ధముగా ఉన్నాను. అదే కదా నేను చెప్తుంది. ఇప్పుడు యేసు అదే రక్తంతో- బైబిల్ చెప్తుంది. ఇప్పుడు యేసు అయితే రక్తంతో- ఈడ సబ్జెక్ట్ ఏంది, ఆయన అనేది ఏంటంటే ఈడ ఏసు ఎందుకు వచ్చిండో మీరు చెప్పండి. ఎవరి ఏసు క్రియలు ఎందుకు చొప్పున అవసరం లేదని అంటారో మీరు యేసు చెప్పండి. క్రీస్తు ప్రభు వారిని తన నాట ఒప్పుకొని రక్షించబడిన వారికి నిత్య మళ్ళీ జీవం ఇది రెండు ఉంది వేరు వేరు కదా. ఇప్పుడు ఎవడి క్రియలు చొప్పున వాడికి ప్రతిఫలం వచ్చును అన్నది వేరు, అది ఒకటి. అది- యేసును నమ్ముకుంటే రక్షణ అనేది ఈ రెండు వేరు వేరు. మీరు అదే ఇది ఏదో ఒకటి చెప్పండి. ఏంటి ఇప్పుడు చెప్పేది ఏంటి చెప్తాను ఇప్పుడు చూడండి. ఎవడి క్రియలు చొప్పున మీరు- వాడికి మీరు చెప్పండి మీరు చెప్పండి మీరు ఏంటి, చెప్పండి. యేసు క్రీస్తు ప్రభు వారు సర్వలోకం కోసమే ఆయన వచ్చి రక్తం కార్చాడండి. ఏమండి, ఆ కార్చినటువంటి ఆయన రక్తాన్ని నమ్మాలా బట్టి వద్దా? మాత్రమే క్షమాపణ అనేటువంటిది మనిషి పొందుకుంటాడనేది మరి ఇప్పుడు విశ్వాసం. ఎవరి క్రియలు చొప్పున తప్పది. నేను చెప్పాను ఓకే. సార్. ఇప్పుడు ఆ నమ్మకాన్ని ఎవరైతే నమ్మి విశ్వసిస్తే ఆయన నమ్ముతారో ఆ వాళ్ళకి నిత్య జీవం ఉంది, వారికి మాత్రమే నిత్య అంటే జీవం. ఇక్కడ ఎవడి క్రియలు చొప్పున అది పోయింది కదా, ఇది తప్పు కదా. అదే అది కూడా చెప్తాను. ఎవడి క్రియలు చొప్పున నేను అది పోయింది. కూడా చెప్తాను. చెప్పండి. ధర్మశాస్త్రం లేకుండా నశించిపోయిన వారికి ధర్మశాస్త్రం లేకుండా తీర్పు తీరుస్తాను అంటున్నాడు. అర్థమైందండి. ఇప్పుడు బైబిల్ తెలకుండా చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు, సువార్త తెలియకుండా చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు, క్రీస్తు అంటే వినకుండా చనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చాలా మంచోళ్ళు, చాలా నీతిపరులు, చాలా యథార్థవంతులు. వాళ్ళకి ధర్మశాస్త్రానుసారంగా శిక్ష తీర్పు అనేది ఉండదు, వారి మనసాక్షి తీర్పు తీరుస్తుంది. అయితే బైబిల్ తెలిసి కూడా బైబిల్ చెయ్యొద్దు అన్నట్టుగా బ్రతికాడు అనుకోండి, బైబిల్ ప్రకారంగా తీర్పు తీర్చబడుతుంది. అర్థమవుతుందని నేను చెప్పేది. ఇప్పుడు బైబిల్ నమ్మాలి అంటారు. బైబిల్ తెలియని వ్యక్తులకు కూడా దేవుడు కృప చూపబోతున్నాడు, ఇది నేను చెప్పబోతుంది. కానీ ధర్మశాస్త్రానుసారంగా బతకాలంటే బైబిల్ ఎలాగైతే మనిషిలా బతకమన్నదో, నీతిగా బతకమన్నదో, బైబిల్లో ఉన్నట్టు బతకాలి అంటారు. బతకాలి. ఆ దేవుడు తెలియకపోయినా పర్లేదు, కానీ ఈ జీవితంలో ఎప్పుడు బైబిల్ వినకూడదు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాట కూడా వినకూడదు. కానీ బైబిల్ ఒక మనిషిని ఎలా బ్రతకమందో అలా కానీ బ్రతికి చూపించగలిగితే వాళ్ళ మనసాక్షి కూడా సాక్ష్యం చెప్తుందంట. దాన్ని బట్టి తీర్పు ఉంటది. అర్థమైందా? మంచిగా బతికి క్రీస్తుని నమ్మకపోతే నరకం కాదండి, మంచిగా బతికిన వ్యక్తిని కూడా దేవుడు క్షమిస్తాడు. నమ్మకపోయినా అవసరం లేదు. వాడు నీతిగా, న్యాయంగా, యథార్థంగా బతికితే ధర్మశాస్త్రం లేకుండా వారికి తీర్పు తీర్చబడతాడు. యేసుక్రీస్తు నమ్మాల్సిన అవసరం లేదు. వారి జీవితంలో ఎప్పుడు క్రీస్తుని ఎప్పుడు కూడా విని ఉండకూడదు, ఎప్పుడు బైబిల్ చదువు ఉండకూడదు. జీవితంలో బైబిల్ అనేటువంటిది వాళ్ళకి తెలియకుండా బైబిల్ ప్రకారంగా బతకగలిగితే, పరిశుద్ధంగా బతకగలిగితే, పాపం చేయకుండా బతకగలిగితే, ఎవరిని హతమార్చకుండా, ఎవరిని బాధ పెట్టకుండా బతకగలిగితే దేవుడు వారిని క్షమిస్తాడో. నాకు ఒక డౌట్ ఉంది, నేను అడుగుతా. దీంట్లో ఎంత పెద్ద బొక్క ఉందో ఒక్క నిమిషం, నాకు డౌట్ ఉందండి, నేను అడుగుతా. హేమన్ గారు, ఇప్పుడు ఒకవేళ దేవుణ్ణి వినకపోతే, యేసుక్రీస్తును వినకపోతే, యేసుక్రీస్తు బైబిల్ గురించి వినకుండా మంచిగా బతికితే, సత్ప్రవర్తనతో ఉంటే ఈయన ఎడిగిపోతాడండి? ఏమండి, ఈయన ఏమైతే దేవుడు క్షమిస్తాడండి వ్యక్తిని, ఈ వ్యక్తిని 100% క్షమిస్తాడు. ఒకవేళ విని కూడా ఒకవేళ మంచిగా బతికితే, ఒక నిమిషం, ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు యేసుక్రీస్తు తెలుసు, బైబిల్ తెలుసు, నేను యేసుక్రీస్తును బైబిల్ని ఫోన్ పక్కన పెట్టండి కొద్దిసేపు, యేసుక్రీస్తును బైబిల్ని నాకు తెలుసు, బట్ నేను సత్ప్రవర్తనతోటి నీతిమంతునిగా మంచిగా బతుకుతున్నా, నేను యేసుక్రీస్తుని నమ్మట్లేను, నేను చచ్చిపోతే ఏడికిపోతా, ఏమైతే? యేసుక్రీస్తు మీకు తెలీదు, నాకు తెలుసు, నేను కాకపోతే నిజాయితీగా నీతిగా బతుకుతున్నా. దేవుడి దగ్గరే ఉంటారు, ఎక్కడ పోతారు? అంటే నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలనేటువంటి ఆ మాట మతానికి సంబంధించిందా, మానవత్వానికి సంబంధించిందా? మానవత్వానికి. దాన్ని బట్టి తీర్పు ఉంటుందండి. అయితే ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నారు, యేసు తెలిసినా తెలియకపోయినా, తెలిసినా కాదండి, అదే కదా, ఇప్పుడు తెలియకుండా చనిపోయాడు అనుకోండి, ఇప్పుడు భారతదేశానికి, ఇప్పుడు భారతదేశానికి క్రైస్తవ సువార్త, క్రీస్తుని గురించిన సువార్త 52వ సంవత్సరంలో వచ్చిందండి. యేసు క్రీస్తు ప్రభు వారు చనిపోయిన 52 సంవత్సరాలకు వచ్చింది. ఈ 52 సంవత్సరాల్లో భారతదేశంలో చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉంటారు, కానీ 52వ సంవత్సరం తర్వాత సువార్త విని కూడా ఆయన విశ్వసించకుండా చనిపోయారు చూడండి, అప్పుడు ధర్మశాస్త్రానుసారంగా తీర్పు ఉంటుందండి.